హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము సింపుల్ అండ్ ఈజీ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం. ఫస్ట్ ఎగ్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని చాపర్లో వేసి బాగా చాప్ చేసుకోవాలి చిన్న పీసెస్ లాగా. తర్వాత కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్, అందులో కొద్దిగా పసుపు, అలాగే ఇంకొద్దిగా కారం, కొంచెం ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మొత్తం మంచి మిక్స్ అయిపోయిన తర్వాత బాయిల్ చేసి పొట్టు తీసుకునే ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్కి కొద్ది ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అన్నీ కడాయిలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కారం ఉప్పు అంతా పట్టేలా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని అన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అన్నీ తీసేసినాక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి కడాయిలో. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. అందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆనియన్స్ అన్నీ మెత్తగా మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత సేమ్ అదే ఇప్పుడు ఇందాక చేసిన ప్రాసెస్లోనే టమాటాలు కూడా చాప్ చేసుకోవాలి చాలా సన్నగా. మొత్తం చాప్ చేసుకున్నాక ఆ టమాటోస్ అన్నిటినీ తీసుకెళ్ళి కర్రీలో వేయాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. టమాటా వేసే ముందు కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ మగ్గినాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మళ్ళీ మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా టమాటాలు వేయాలి. టమాటాలు వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టేసి మగ్గనియాలి 2 minutes. టమాటాస్ అన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసి మగ్గనించి కొద్దిగా వాటర్ పోసి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చినాక ఎగ్స్ వేసాలి. ఇప్పుడు ఎన్ని ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం అన్ని ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే కొద్దిగా చికెన్ మసాలా వేసి మిక్స్ చేసి తర్వాత పైనుంచి కొత్తిమీర వేయాలి. అంతే, టేస్టీ అని యమ్మీ ఎగ్ కర్రీ రెడీ. ఇప్పుడు మా హస్బెండ్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నారు. తిన్నాడు, ఎగ్ తింటుండు. ఇప్పుడు ఎగ్ తిని సూపర్ అని చెప్తుండు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మమ్మీ ఎగ్గు కర్రీ చేసింది, సూపర్ ఉంది, మస్తు ఉంది. షేర్ చేయండి.